రాఘవేంద్రరాజు గారు నమస్కారం. సార్ నమస్తే అండి. యా చెప్పండి. మీరే ప్రధాన బాధితులుగా చెప్తారు శ్రీనివాస్ గౌడ్ సంబంధించి. చెప్పండి రాఘవేంద్రరాజు గారు. సార్ మీరే ప్రధానమైనటువంటి బాధితులు అని చెప్తారు, దానికి ఆ నేపథ్యంలో మీరే పూర్తి వివరాలు చెప్పాలి. సార్ అవునండి. యా చెప్పండి రాజు గారు. ఇప్పుడు మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా చాలా ప్రశాంతంగా ఉన్నారు డిసెంబర్ 3వ తారీఖు తర్వాత. ఓకే. దీన్ని అన్ని న్యూస్ ఛానల్స్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. యా అయితే చాలా మంది రిజల్ట్ తర్వాత చలవగాలి రాఘవేంద్రరాజు అనబడే వ్యక్తి ఎందుకు సైలెంట్ అయ్యాడనే విషయం చాలా మంది నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. యా దానికి ఒక బలమైన కారణం ఏంటంటే, మేము ఇంకా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని చట్టపరంగా ఎట్లాగైతే లోపలికి పంపించాలనే దాని మీద కసరత్తు చేస్తా ఉన్నాను. వీరేదైతే అక్రమ ప్రభుత్వ ఆస్తులు దోచుకొని ఉన్నారో, ప్రజలను ఎవరినైతే ఇబ్బంది పెట్టి ఉన్నారో వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు కలెక్ట్ చేస్తా ఉన్నాము. వీటన్నిటిని గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి త్వరలో సమర్పించబోతున్నాము. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు ప్రారంభం అవుతాయని నేను విశ్వసిస్తా ఉన్నాను. ఆ క్రమంలో మీరు సేకరించినటువంటి కొన్ని ఆధారాలు మా దగ్గరకు కూడా వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి ఈ కంటిన్యూస్ డిబేట్, కంటిన్యూస్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. కానీ రాఘవేంద్రరాజు గారు ప్రధానంగా ఆయన మీద మీరు చేసినటువంటి ఆరోపణలు ఏంటి? ఆయన మీ మీద ఇంతగా కక్ష కట్టడానికి కారణం ఏంటి? సార్ కారణం ఏం లేదండి, ఈయన అన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఓకే వాటిపైన సార్ చెప్పండి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చట్ట వ్యతిరేకమైన అన్ని కార్యకలాపాలు చేస్తా ఉన్నాడు కాబట్టి యాజ్ ఏ మహబూబ్నగర్ నియోజకవర్గ ఓటర్ గా నేను చాలా సార్లు ప్రశ్నించి చాలా కోట్లలో నేను ప్రైవేట్ పిటిషన్లు దాఖలు చేసి వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తా ఉన్నాను అన్నమాట. మీరు దాఖలు చేసే కొన్ని భాగంగానే ఇప్పుడు నాంపల్లి స్పెషల్ కోర్టు నందు అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు ఫిబ్రవరి 16వ తేదీకి ఒక ఆర్డర్ రాబోతా ఉన్నాయి. అన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అన్నమాట. అది చట్టపరంగా ఆ ట్యాంపరింగ్ కేసు నడుస్తా ఉంది. తర్వాత ఎన్నికల పిటిషన్ ఏదైతే నేను ఈపీ నెంబర్ 23/2019 ఎలక్షన్ పిటిషన్ ఏదైతే వేసి ఉన్నానో, ఇక్కడ వచ్చిన జడ్జిమెంట్ మీద నేను సివిల్ అపీల్ గౌరవ సుప్రీంకోర్టులో 690027 అనే ఒకటి దాఖలు చేసి ఉన్నాను అనమాట. అది కూడా ప్రాసెస్ లో ఉంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక రాజకీయ జీవితం ఎండైందని చెప్పుకోవాలి. రాజకీయ సమాధిగా భావించాలా? ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. అంటే ఒకవైపు శ్రీనివాస్ గౌడ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఒకవైపు శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎదిగిన క్రమంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యవహారాలు కూడా ముందుకొచ్చినాయి. ఆ తర్వాత మంత్రిగా అంటే ఎమ్మెల్యేగా మంత్రిగా మారిన తర్వాత ఉన్నటువంటి వ్యవహారాలు కొన్ని ముందుకు వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రధానంగా ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా చెప్పుకున్నటువంటి ఈ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి, అప్పటి మాజీ ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి బాధ్యత లేదంటే ఏ రకమైనటువంటి భాగస్వామ్యం ఉందంటారు ఆయన కుటుంబానికి? అవునండి, తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ అనే విధంగా నడిచిన మాట వాస్తవమే. అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాకపోతే భారతదేశంలోనే ఒక అరుదైన సంఘటన మహబూబ్నగర్ నియోజకవర్గంలో జరిగింది. ఒక ఓటు హక్కు లేని వ్యక్తి మన రాష్ట్రానికి మంత్రిగా పాలించి ఇక్కడ మహబూబ్నగర్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈయన బాధితులు ఉన్నారండి. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వారి బాధను నాకు ప్రత్యక్షంగా విన్నవిస్తున్నారు. వీటన్నిటి ఎవిడెన్స్ మేము కలెక్షన్ చేస్తా ఉన్నాము. అన్నిటిపైన చట్టపరంగా ముందుకు ఎలా వెళ్ళాలనేది మేము కసరత్తు చేస్తా ఉన్నాం అన్నమాట. కాకపోతే లాస్ట్ 2022లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను జైలుకు పంపించేది పోయి నన్ను ఎట్లాగైనా కాంప్రమైజ్ చేసుకోవాలని ఒక దురుద్దేశంతో మా కుటుంబ సభ్యులందరిపై 146/2022 అని ఫిబ్రవరి 25, 2022 రోజు 2 years బిఫోర్ ఒక కేసు పెట్టడం జరిగింది. దానిపైన అది తప్పుడు కేసు అని మేము మళ్ళీ రివర్స్ కేసు గౌరవ పోలీసుల మీద మేము పెట్టి ఉన్నాము. అవన్నీ కోర్టు పరిధిలో విచారణ దశలో ఉన్నాయి. విచారణ దశలో ఉన్నటువంటి
విచారణ దశలో ఉన్నటువంటి ఆ కేసుల గురించి మనం వ్యాఖ్యానించడం తగదు. కానీ ఒకటి మాత్రం నేను మీరు పెట్టినటువంటి కొన్ని కేసులు దానికి సంబంధించి ముఖ్యంగా అఫిడవిట్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి కేసు ఇట్లాంటి వాటి దాంట్లో ప్రాథమికమైన అంశాలు అయితే చదివాను.